ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న ఒక్కసారిగా పెళ్లి కొడుకుని చూసి షాక్ అవుతుంది. పెళ్లి కొడుకేంటి పెళ్ళేంటి అని అంటుంది. దాంతో కార్తీక్ పెద్ద మేడం జోక్ చేస్తున్నట్టుంది. ఇంత అందంగా రెడీ అయ్యింది పెళ్లి కొడుకు కోసమేగా, మరేంటి పెద్ద మేడం ఫేస్ అలా పెట్టారు అని వెనకాలనే, బావా నేను ఈ చీర కట్టుకుంది ఇది అని అంటూ ఉంటే పారిజాతం, నోరు మియ్యవే, నీ గురించి మాకు బాగా తెలుసు. మీ అమ్మ కోసం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, అందుకే కదా ఇలా పట్టు చీర కట్టుకొని అందంగా వచ్చావు. నీకు పెళ్లి సంబంధం చూసామని చెప్పడంతోనే కదా అని చెప్పేసి అనకాలనే ఇక సుమిత్ర, అత్తయ్య గారు మీరు చెప్తుంది నిజమా? జ్యోష్ణకి మీరు అలా చెప్పిన వెంటనే ఇలా రెడీ జ్యోత్స్న వచ్చిందా? అవును సుమిత్ర అని వెనకాలనే ఇక శివనారాయణ, జ్యోత్స్న నువ్వు పెళ్లి కొడుకుని అడగాల్సినవేమైనా ఉంటే అడుగు. మాకైతే పెళ్లి కొడుకు పద్ధతి కానీ, అతను చదువుకున్న చదువు కానీ, అతను చేసే ఉద్యోగం అన్నీ కూడా బాగా నచ్చాయి. నువ్వు అడగాల్సినవి ఏమైనా ఉంటే అడుగు అని వెనకాలే దశరథ, నాకైతే పెళ్లి కొడుకు చాలా బాగా నచ్చాడు, నా అల్లుడుగా నేను యాక్సెప్ట్ అని వెనకాలనే ఇక సుమిత్ర కూడా, అవును నేను కూడా ఆ అబ్బాయి మాటలు విన్నాక నేను కూడా ఈ సంబంధానికి ఒప్పుకుంటున్నాను. జ్యోత్స్న నువ్వేమైనా అడగాలంటే అడుగు అని వెనకాలనే ఇక దీప, అమ్మాయి గారు ఇంకేం చెప్తారమ్మా, అమ్మాయి గారు కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పేస్తారు అని వెనకాలనే కార్తీక్, అవునవును పెద్ద మేడం, ఏంటి రేపే పంతులు గారిని తీసుకొచ్చి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించానా? ఆ తర్వాత పెళ్ళి చెప్పారుగా పంతులు గారు, నెల రోజుల్లో పెళ్ళి అయిపోతుందని. ఇలా అన్నారో లేదో అలా పెళ్లి కొడుకు ఇంటికి వచ్చేశాడు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక జ్యోత్స్న, ఆపుతారా మీ అందరూ? ఏంటి పెళ్ళి, ఏంటి సంబంధం? ఎవడో గొట్టంగాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు? నేను పెళ్లి చేసుకోను. జ్యోత్స్న, మమ్మీ నేను సీరియస్గానే చెప్తున్నాను, నేను పెళ్లి చేసుకోను. చేసుకుంటే నేను బావని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. ఇప్పుడు నేను ఈ చీర కట్టుకుంది కూడా కేవలం బావ కోసం, అంతేగాని ఎవడో గొట్టంగాడొస్తే వాడితో పెళ్లి చూపులకి సిద్ధమైపోయి ఇక్కడ నుంచోవడం గురించి నేను చెప్పట్లేదు. నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను, అలాగే ఇతన్ని పెళ్ళి కూడా చేసుకోను. ఏయ్ నీకు ఇంకా క్లియర్గా చెప్పాలా? చెప్తుంటే అర్థం కావట్లేదా? నీలాంటి వాడికి నేను సెట్ కాను. నేను పెళ్లి చేసుకోవాలంటే అది మా బావ రేంజ్ అయి ఉండాలి. వెళ్ళిక్కడి నుంచి అని వెనకాలే కార్తిక్, బ్రో ఏంటిదంతా? నేను మాట్లాడతాను కదా, నువ్వు వాగు. పెద్ద మేడం జోక్ చేస్తున్నారా లేదంటే పెళ్లి కొడుకుతో ప్రాంక్ చేస్తున్నారా? బావా నేను సీరియస్గానే చెప్తున్నాను, ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి జ్యోత్స్న అతన్ని చొక్కా పట్టుకుంటుంది. బ్రో ఇది సీరియస్ అని అర్థమైంది. పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేకపోతే నాకు ముందే చెప్పొచ్చు కదా. నన్ను ఇలా పిలిచి ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు బ్రో అని చెప్పేసి అక్కడి నుంచి అతడు వెళ్ళిపోతాడు. వెళ్ళగానే ఇక అక్కడున్న సుమిత్ర జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. దాంతో జ్యోత్స్న, మమ్మీ అని వెనకాలే, నోరు ముయ్యవి. ఇన్ని రోజులు నువ్వు మా పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటే మేమందరం నిజంగానే నువ్వు కార్తిక్ని మర్చిపోయి పెళ్లి చేసుకుంటావేమో అనుకున్నాం. కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటున్నానని మా ముందు నటిస్తున్నావా? అంటే అది కాదు మమ్మీ. నోర్బై, నువ్వు దీప నీ విషయంలో ఎందుకు ఇలా ఉంటుందా అని అనుకున్నాను, కానీ దీప నీ విషయంలో ఇలా ఉండడమే కరెక్ట్ అని ఈరోజు నాకు తెలుస్తుంది. ఏ ఆడదైనా తన భర్త వంక ఎవరైనా మగాడు చూస్తేనే తట్టుకోలేదు, అలాంటిది తన భర్తనే నువ్వు కావాలనుకుంటున్నావంటే ఎలా నిన్ను చూస్తూ ఊరుకుంటుంది? చెప్పు మమ్మీ. చూడు జ్యోత్స్న, ఇక నువ్వేమీ మాట్లాడద్దు. కార్తిక్ చెప్పినట్టు ఏ సంబంధం చూస్తే ఆ సంబంధానికి నువ్వు ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలి. కాదని ఇలా మొండికేస్తే మాత్రం నువ్వు ఈ తల్లి విశ్వరూపం చూస్తావు అని వెనకాలనే శివనారాయణ, కరెక్ట్గా చెప్పు సుమిత్ర. చూడు జ్యోత్స్న, మీ నాన్న ఆల్రెడీ వీలునామా రాసేశాడు. సంవత్సరాలలోపు నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కనకపోతే ఆస్తి మొత్తం కార్తిక్కి వెళ్తుంది. అప్పుడు నీకు ఏం చిల్లిగవ్వ కూడా మిగలదు. తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న పారిజాతం, జ్యోత్స్న పెళ్లి చేసుకోవచ్చు కదే, సంతోషంగా ఉంటావు అని అంటూ ఉంటే, గ్రాని ఇదంతా నీ వల్లే. ఈ చీర బావ సెలెక్ట్ చేశాడని చెప్పి నన్ను ఫోన్లు చేసి ఇక్కడ అందరి ముందు దోషిగా నిలబడతావా? నిన్ను వదలను గ్రాని అని చెప్పేసి జ్యోత్స్న కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర, దీప, జ్యోత్స్న విషయం నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది. దాని కన్న తల్లిగా నేను నీకు సారీ చెప్తున్నాను దీప, నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను. అమ్మా మీరు కోరుకునేది జ్యోత్స్న పెళ్ళి, మేమందరం కోరుకునేది కూడా అదే. త్వరలో బావ జ్యోత్స్న పెళ్లి చేస్తాడు. అవునత్తా,
జోష్న పెళ్ళి నా చేతుల మీదుగానే జరిపిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటాడు. ఇక శివనారాయణ, ఒరి నీ మాట నిజమయ్యి దాని పెళ్లి జరగాలి అని అంటాడు. ఇంకా పారిజాతం, మనవడా జోష్నకి ఎలా ఇచ్చావు షాకు, అదిరిపోయింది. అవును గ్రాని నువ్వు చేయాల్సింది ఇంకోటి కూడా ఉంది. పైనున్న జోష్నకి ఇంకొక జలక్ ఇచ్చొస్తానరా. అవును గ్రాని, ఇలాంటివి జోష్నకి తగిలితేనే బుద్ధొస్తుంది, ఉండ్రా మనోడా అని చెప్పేసి పారిజాతం పైకి వెళ్తుంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అని పాడుతా డ్యాన్స్ వేస్తూ ఉంటాయి. ఇక జోష్న, గ్రాని ఇదంతా నీ వల్లే, బావతో చేతులు కలిపి అందరి ముందు నన్ను ఫోన్లు చేస్తావా? నిన్ను ఏంటే ఫోన్లు చేసేది మిరపకాయ్, ఏమనుకుంటున్నావే నన్ను? నేను నిగ్రహానిని, అంటే నీకంటే 3 ఆకులు ఎక్కువే చదివాను. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతూ నాకు దీపకి అన్యాయం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? నీ ముక్కుకి కళ్ళం వేస్తానే, చూస్తూ ఉండు. నీ మెళ్ళ వంచి నీ మెళ్ళో నేను 3 ముళ్ళు వేయించకపోతే చూడు. గ్రాని, నేను కూడా అదే అడుగుతున్నాను. బావతో నా పెళ్లి చేస్తానని నువ్వే నాకు మాటిచ్చావు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను గ్రాని, బావతో నా పెళ్లి చేయి గ్రాని. నోరు మొయ్యవే పిల్లకుంక. చూడు, కార్తిక్ గాడి మీద ఆశలు వదులుకొని వాడు చెప్పిన మంచి సంబంధాన్ని పెళ్లి చేసుకుంటే నీకు అన్నీ దక్కుతాయి. లేదనుకుంటే గ్రాని నన్ను రెచ్చగొడుతున్నావు. నోరు ముయ్యవే. ఇంకా నువ్వు నాటకాలు ఆడమాకే. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇక నోరు మూసుకొని పెళ్లి చేసుకోకపోతే అందరి ముందు నువ్వే ఫూల్ అవుతావు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి పారిజాతం అక్కడి నుంచి బయటికి వస్తుంది. గ్రాని, బావా దీపాన్ని నీదో మాయ చేశారు, అందుకే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. కానీ నేను మాత్రం బావని వదిలిపెట్టను. బావతో ఎలా 3 ముళ్ళు వేయించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న ఫ్రెండు ఇక జ్యోత్స్నకి కాల్ చేస్తుంది. ఏయ్, వాణి వాళ్ళ కూతురికి బర్త్డే పార్టీ కదా, వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తానన్నావు కదా. వస్తాను. రాకపోతే అది నన్ను ఊరుకుంటుందా ఏంటి? సరే, నైటేగా పార్టీ, నేను వస్తానులే అని చెప్పేసి జ్యోత్స్న ఇక కాల్ కట్ చేస్తూ, ఇదేదో నాకు యూజ్ అయ్యేలా ఉంది. అవును బావా, నా మెళ్ళలో నువ్వు 3 ముళ్ళు ఎలా వేయవో నేనే చూస్తాను. మా ఫ్యామిలీ ముందు నన్ను ఫోన్లు చేసావు, కానీ వాళ్ళే నీతో నా మెళ్ళలో 3 ముళ్ళు వేయించేలా చేస్తాను. ఈ బర్త్డే పార్టీని యూజ్ చేసుకొని ఎలా అయినా నేను నా సొంతం చేసుకుంటాను బావా, చూస్తూ ఉండు. దీపా, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. అప్పుడే దశరథ సుమిత్ర దగ్గరికి వస్తాడు. ఇక సుమిత్రను చూసి, సుమిత్ర ఏమైంది? కళ్ళల్లో కన్నీళ్ళేంటి? ఏమైంది సుమిత్ర? జోష్న ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదండి. జోష్న పెళ్ళికి ఒప్పుకుంటే అది మారింది, మనందరి కోసం అది పెళ్లి చేసుకుంటానంటుంది అని అనుకున్నాను. కానీ దాని మనసులో ఇంత పెట్టుకుందని నేను ఊహించలేకపోయానండి. సుమిత్ర, చెప్పాను కదా, కొన్నిసార్లు మన గుడ్డి ప్రేమ, గుడ్డి నమ్మకం మనల్ని పిచ్చోల్ని చేస్తుంది. జోష్న విషయం కూడా అంతే. ఏంటండి మీరు జోష్న గురించి మీకేదో ముందుగానే నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నారు? తెలుసు సుమిత్ర, జోష్న గురించి నాకు అన్ని నిజాలు తెలుసు. జోష్న మన కూతురు కాదని కూడా నాకు తెలుసు. అందుకే నీకు ముందు నుంచి జోష్న గురించి హెచ్చరిస్తూనే ఉన్నాను అని దశరథ మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటండి మాట్లాడరేంటి? జోష్న గురించి మీకు ముందే తెలుసా? తెలుసు సుమిత్ర. ఏంటండి మీరు అంటుంది? సుమిత్ర, ఇలా నిజం చెప్తే నువ్వు బాధపడతావని తెలిసి కూడా నేను మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. జోష్న ముందు నుంచి కార్తీక్ని, దీపని ఇబ్బంది పెడుతూనే ఉంది. చూస్తూనే ఉన్నావు కదా. కార్తీక్ని అగ్రిమెంట్ పేపర్ మీద ఇంట్లో లాక్ చేసింది. ఇక దీపని కావాలని ఇబ్బంది పెడుతూనే ఉంది. మొన్న వాళ్ళ పెళ్లి రోజుని కూడా దీప కార్తీక్ని విడదీసి వాళ్ళకి ఒకరికొకరు దగ్గర కాకుండా చేసింది. అందుకని దీప 2వ రోజు జోష్నతో అలా మాట్లాడింది. కానీ విషయం తెలియని నువ్వు దీప మీద కోపడ్డావు. ఇప్పటికైనా అర్థమైందా సుమిత్ర? అర్థమైందండి, నా తప్పేంటో నాకు అర్థమైంది. కానీ సుమిత్ర, జోష్న పెళ్ళి ఎలా అయినా చేస్తానని కార్తీక్ మనకి మాటిచ్చాడు. వాడు మాటిచ్చాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. తెలుసుగా వాడి గురించి నీకు? అవునండి, మీరు చెప్పింది నిజమే. అందుకే నువ్వు ప్రశాంతంగా ఉండు. 1 రోజుల్లో జోష్న పెళ్ళి జరుగుతుంది, ఏమీ టెన్షన్ పడకు అని చెప్పేసి అంటుంది. ఇంకా దీప అలాగే కార్తీక్ చాలా సంతోషంగా ఉంటారు. బావా, ఈరోజు మాత్రం ఆ జోష్నకి మంచి గుణపాఠం నేర్పించావు. ఇంకొకసారి అది పిచ్చి వేషాలు వేయదు. మా అమ్మ కూడా నా మీద ఉన్న కోపం పోయినట్టే ఉంది. దీప, చెప్పాను కదా, ఈ రోజు నుంచి పెద్ద మేడకి ఒక ఆట ఆడిద్దాం.
నెల రోజుల్లో పెద్ద మేడం పెళ్ళి జరిపిద్దాం అని చెప్పేసి అంటాడు. ఇక దీప, బావా టైం అవుతుందిగా, ఇక బయలుదేరదామా అని వెనకాలే సరే పద అని చెప్పి ఇద్దరు కూడా పెద్దయ్య గారు మేము బయలుదేరుతున్నాం అని వెనకాలే ఇక పెద్ద సార్ బాయ్ అని అంటూ ఉంటే ఒక్క నిమిషం బావా అని జ్యోత్స్న కిందకి వస్తుంది. ఇక దశరథ, జ్యోత్స్న ఏమైంది, కార్తీక్ని ఎందుకు ఆపుతున్నావు? డాడీ, నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఒకటి ఉంది, దానికి నేను వెళ్ళాలి, అందుకే బావని తీసుకొని వెళ్దామని బావని ఆగమన్నాను. దీపా, నువ్వు స్కూటీ డ్రైవ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోగలవు కదా, కాబట్టి నువ్వు స్కూటీ వేసుకొని వెళ్ళిపో, బావ నాతో పాటు బర్త్డేకి వస్తాడు అని వెనకాలనే ఇక దీప కోపంగా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటే ఇక కార్తీక్, చూడండి పెద్ద మేడం, నా డ్యూటీ టైము అయిపోయింది, నేను నా భార్య కడుపుతో ఉంది, ఆ టైము నా కూతురు కోసం, నా భార్య కోసం, మా అమ్మ కోసం కేటాయిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఆ బర్త్డే పార్టీకి రావటం కుదరదు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని వెనకాలనే ఇక జ్యోత్స్న, బావా నువ్వు నా డ్రైవర్వి, నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నావు, నేను ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలి. జ్యోత్స్న, కార్తీక్ వెళ్తాడు, అంతగా కావాలంటే నేను నీతో పాటు వస్తాను అని దశరథ్ అంటాడు. డాడీ, నువ్వు అక్కడికి వస్తే నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతావు, అదే బావ వచ్చాడనుకో, నా ఫ్రెండ్స్ అందరూ బావకి పరిచయమే కాబట్టి బావ ఫ్రీగా ఉంటాడు, అందుకే నేను బావని పిలుస్తున్నాను. దీపా, అయినా ఎంతసేపు, ఒక 1 అవర్ 2 అవర్స్లో పార్టీ అయిపోతుంది, బావ ఇంటికే కదా వస్తాడు, ఏదో చిన్న పిల్లోడులాగా అలా మాట్లాడతావేంటి అని వెనకాలనే పారిజాతం, ఓసే పాపిష్టిదానా, నాకు తెలిసి నా మనవని నువ్వెందుకు తీసుకెళ్తున్నావో, కానీ నీకు మాత్రం నా గురించి తెలీదే, నా మనవని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని అనుకుంటూ, జ్యోత్స్న అయితే నీతో పాటు నేను కూడా బర్త్డే పార్టీకి వస్తాను అని పారిజాతం అంటుంది. గ్రాని అని వెనకాలనే సుమిత్ర, జ్యోత్స్న అత్తయ్య గారు నీతో పాటు వస్తారంటున్నారు కదా, నీకేంటి సమస్య, అయినా ఈ రోజుల్లో రాత్రిపూట ఆడపిల్లవి ఒక్కరితే వెళ్ళడం కరెక్ట్ కాదు, అందుకే అత్తయ్య గారిని కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని వెనకాలనే జ్యోత్స్న మనసులో, సరేలే రాణిని ఏదో ఒకటి చేసి నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, అమ్మ దీప నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తాను పదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక దశరథ అలాగే దీప కారులో బయలుదేరుతారు. ఇక జ్యోత్స్న, బావా కాసేపు వెయిట్ చేయి, నేను ఇంతలోకి ఫ్రెష్ అప్ అయి వస్తాను అని పైకి వెళ్తుంది. ఇక కార్తీక్, జ్యోత్స్న ఎందుకు ఇంత సడన్గా పార్టీకి నన్ను పిలుస్తుంది, పెద్ద మేడం ఏదో ప్లాన్ చేస్తున్నట్టే ఉంది, చిన్న మరదలకి ఈరోజు అక్కడ ఏదైనా బాంబు పెట్టాలి అని అనుకుంటాడు. ఇక దీప అలాగే దశరథ కారులో వెళ్తూ ఉంటే ఇక దశరథ, అమ్మ దీప చాలా సంతోషంగా ఉంది నాకు, సుమిత్ర నీతో ప్రేమగా మాట్లాడుతున్నందుకు. నాన్న, అమ్మకి నిజం తెలియదు కదా. అవునమ్మా, ఎప్పుడు నా సుమిత్రకి నిజం తెలుస్తుందా, నువ్వే నా కూతురివి అని అందరికీ ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను. నాన్న, అన్నీ సక్రమంగా జరిగితే మనం అనుకున్నది జరుగుతుంది, కానీ అప్పటి వరకు నా కూతురు ఇలా ఇబ్బంది పడటం తట్టుకోలేకపోతున్నాను. కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనం ఇబ్బంది పడాలి కదా నాన్న అని చెప్పేసి అంటుంది. ఆ భగవంతుడు నా కూతురికి చాలా గొప్ప మనసుని ఇచ్చాడు అని దశరథ అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న, పారిజాతం, కార్తీక్ బర్త్డే పార్టీ దగ్గరకైతే వస్తారు. జ్యోత్స్న ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటే పారిజాతం, కార్తీక్ ఇదేదో చేస్తుందిరా. అవును గ్రాని, పారు ఖచ్చితంగా జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసి మనల్ని ఇక్కడికి పిలిచింది, ఎలా అయినా జ్యోత్స్న ప్లాన్ని మనం తిప్పుకొట్టాలి. అవునరా మనోడా, నా మనవరాల జీవితంలో నిప్పులు పోస్తానంటే చూస్తూ ఊరుకుంటానా అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇక కార్తీక్, అయ్యో పారు, నీకు అసలైన మనవరాలు జ్యోత్స్న అనే విషయం తెలిసిన రోజు నీ పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక జ్యోత్స్న ఏమో తన ఫ్రెండ్స్కి సహాయ చేస్తుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే జ్యోత్స్న దగ్గరికి వస్తారు. ఏయ్ జ్యోత్స్న, నువ్వు చెప్పినట్టు ఇదిగో తీసుకొచ్చాం, సూపర్, చాలా థ్యాంక్స్. గుర్తుంది కదా, అంతా గుర్తుందే మాకు, నువ్వేం చెప్పావో అంతా మేము చేస్తాము అని చెప్పేసి అంటారు. ఇంకా ఒక పక్కన బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటే కార్తీక్ అలాగే పారిజాతం కూడా ఇక పార్టీలో వెయిట్ చేస్తూ ఉంటారు. జ్యోత్స్న వాళ్ళతో కలిసి కేక్ కట్ చేసి ఇక డ్రింక్ తాగుతూ చాలా ఓవర్ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే అక్కడికి జ్యోత్స్నతో ఉదయం గొడవ పడ్డాడే కారుణ్య, అతను కూడా వస్తాడు. ఇక కారుణ్యను చూసి, హాయ్ కారుణ్య, ఇంత సడన్గా నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి ఇక ఆ బర్త్డే పార్టీ వల్ల బాబు వాళ్ళ ఫాదర్ మాట్లాడుతూ ఉంటే ఇక కారుణ్య ఏమో ఇక అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ, అరే చిన్న జాబ్ చేసుకుంటూ ఇలా నీ లైఫ్ని లీడ్ చేస్తూ నువ్వు ఇలా ఉండడం చాలా గ్రేట్ రా, ఏం చెప్తాను రా, అందరికీ లైఫ్ పుట్టగానే అన్నీ ఉండవు కదా,
నా లైఫ్ కూడా అంతే అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ చూసుకోకుండా కారుణ్యకి డాష్ ఇస్తాడు. ఇక వెంటనే కారుణ్య సారీ సార్ చూసుకోలేదు అని అనగానే పర్వాలేదు బ్రో సార్ అంటూ రెస్పెక్ట్ ఇస్తున్నావేంటి, మనకు తెలియని వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం కరెక్ట్ కదా అని అంటూ ఉంటే నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయే. నా మాటలే కాదు నా ప్రవర్తన కూడా విచిత్రంగానే ఉంటుంది. ఏంటి బ్రో కాఫీ డ్రింక్ తాగుదామా, నాకు అటువంటి హ్యాబిట్ లేదు అని అంటాడు. ఇక కార్తీక్ అలాగే కారుణ్య చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోకి అప్పుడే కార్తీక్ నువ్వేంటి ఇలా సింపుల్గా నుంచున్నారు అని వెనకాలనే నేను అదిగోండి అక్కడ నుంచింది ఆమెకి డ్రైవర్ని, ఆమెతో పాటు వచ్చాను అని వెనకాలనే ఏంటి తనకి మీరు డ్రైవరా? అవును చూస్తే అలా కనిపించట్లేదే, అదొక పెద్ద కథలేండి అని చెప్పేసి అంటాడు. తనకి చాలా పొగరనుకుంటా కదా, మీకెలా తెలుసు? ఉదయం గిఫ్ట్ షాప్లో కనబడింది, నేను సెలెక్ట్ చేసిన గిఫ్ట్ కావాలని చాలా గొడవ చేసింది. ఫైనల్గా తనకి నేను ఆ గిఫ్ట్ ఇవ్వనని చెప్పాను. తనకి చాలా పొగరు, డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకుంటుంది. కరెక్ట్గా చెప్పావు బ్రో, తన ముక్కుకి పెళ్లి చేయడం కోసమే ఇవి తిప్పాలని కదా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇంతలోకి అప్పుడే అక్కడ ఉన్న జ్యోత్స్న ఫ్రెండ్స్ అయితే ఇక గుర్తుంది కదా అని అనగానే కార్తీక్ దగ్గరికి వస్తారు. ఇక కారుణ్య కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటే హాయ్ కార్తీక్ పార్టీకి వచ్చావు, ఇలా దూరంగా నుంచుంటావేంటి, జ్యోత్స్న నీ మరదలే కదా, తనతో పాటు డాన్స్ చేయొచ్చు కదా. వద్దు వద్దు ఇప్పుడు నా పెళ్ళం నాకుంది, అలాంటి వాళ్ళతో నేను డ్యాన్స్ చేయలేనులే అని అనగానే సరే కార్తీక్ ఇదిగో డ్రింక్ తాగు అని అనగానే అక్కడే ఉన్న కారుణ్యకి ఇక కార్తీక్ అయ్యో వాళ్ళేదో నాకు డ్రింక్ ఇచ్చారు, ఇదిగోండి తీసుకోండి, పర్వాలేదు మీరు తాగండి కార్తీక్ అని అనగానే పర్వాలేదు కారుణ్య తాగు అంటూ కార్తీక్ ఆ డ్రింక్ అయితే కారుణ్యకి ఇచ్చేస్తాడు. ఇక ఇంతలోకి కారుణ్యకి చాలా మత్తుగా ఉంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి అక్కడే ఉన్న కార్తిక్ ఆ డ్రింక్ తాగలేదని వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ కార్తిక్కి డ్రింక్ ఆఫర్ చేస్తారు. ఇక కార్తిక్ తప్పనిసరిగా ఆ డ్రింక్ని తాగుతాడు. ఇంతలోకి పారిజాతం అయితే అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక కార్తిక్ అలానే కారుణ్య ఇద్దరు కూడా చాలా మత్తులో ఉంటూ ఉంటారు. అంతలోకి అప్పుడే జ్యోత్స్న బాబా ఏమైంది నీకు అంటూ కార్తిక్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే పారిజాతం నా మనోడికి ఏమైంది, వచ్చి పాపిష్టిదన నా మనోడిని ఏం చేసావే? గ్రానీ నేనేం చేస్తాను, బావ డ్రింక్ చేసినట్టున్నాడు, బావకి బాగా మత్తుగా ఉన్నట్టుంది, ఉండు పైన తీసుకెళ్ళి బావని పడుకోబెడతాను. ఒసే పాపిష్టిదనా నువ్వు నా మనవడిని ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేను తీసుకెళ్తాను లెగు అని చెప్పేసి కార్తీక్ని ఇక పారిజాతమే పైకి తీసుకెళ్ళి ఒరే కార్తీక్ ఏవేంద్రా నీకు, అదేదో మాయ చేసినట్టుంది, ఒరే కళ్ళు తెరవరా అని చెప్పేసి అంటూ ఉన్న కార్తీక్ స్పృహ లేకుండా ఇక రూమ్లో ఉంటాడు. ఇంతలోకి పారిజాతం ఏంటో నా మనోడిని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అని చెప్పేసి ఇక పారిజాతం బయటికి రాగాలి. అప్పుడే జ్యోత్స్న గ్రాని భావని ఏ రూమ్లో పడుకోబెట్టావు? పైన రూమ్లో పడుకోబెట్టా. ఏంటే ఎందుకు అలా అడుగుతున్నావు అంటే అది గ్రాని చూడు నువ్వే కదా వాడికి డ్రింక్ తాగించావు, నా మనోడికి అలాంటి అలవాట్లే లేవు. గ్రాని నీకు ఎలా కనిపిస్తున్నాను నేను పార్టీని ఎంజాయ్ చేస్తుంటే పిచ్చి పిచ్చిగా వాగుతావేంటి అని చెప్పేసి జ్యోత్స్న ఇక కిందకైతే వచ్చేస్తుంది. ఇంతలో కారుణ్య కూడా నాకేంటో చాలా టైర్డ్గా అనిపిస్తుంది, అరే రూమ్ ఏమైనా ఉందా, నేను కాసేపు పడుకుంటాను. అవునా సరే కారుణ్య పైన రూమ్ ఖాళీగానే ఉంది, అది గెస్ట్ రూమే, వెళ్ళి అక్కడ పడుకో అని అనగానే కారుణ్య కూడా ఇక పైకి వెళ్ళి కార్తిక్ ఉన్న రూమ్లోనే వచ్చి పడుకుంటాడు. ఇంతలోకి కార్తిక్ని చూసి కార్తిక్ బ్రో ఏమైంది మీకు, మీరేంటిలా పడుకున్నారు? తెలీదు, తలంతా చాలా మత్తుగా తల పగిలిపోయేలా ఉంది, అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక కార్తిక్ అప్పుడే బయటికి వస్తాడు. రాగానే ఇక కార్తిక్ ప్లేస్ చూసుకోలేక అక్కడి నుంచి పక్కకైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడున్న వాటర్ తీసుకొని తన ఫేస్ మీద కొట్టుకుంటూ తను ఎంతైనా నార్మల్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలోకి ఇక జ్యోత్స్న అయితే మెల్లగా పైనున్న రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఎవరు అని చెప్పేసి ఇక కారుణ్య అంటూ ఉంటే బావ వాయిస్ ఏంటి ఇలా ఉంది, బావా డ్రింక్ చేస్తున్నాడు కదా అందుకే వాయిస్ అలా ఉన్నట్టుంది, లైట్స్ ఆఫ్ చేసేస్తాను అని చెప్పేసి జ్యోత్స్న కావాలని లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తూ ఇక కారుణ్య రూమ్లోకి వెళ్తుంది. ఇక కారుణ్యతో కావాలని తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే కారుణ్య కూడా ఆ మత్తులో జ్యోత్స్నతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్న బావా ఇప్పుడు నువ్వు నా మెళ్ళలో ఖచ్చితంగా తాళి కడతావు అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇక ఒక పక్కన పారిజాతమైతే ఒరే కార్తీక్ ఏంట్రా ఏమైంది నీకు, నా తల ఎంతో డిమ్ముగా ఉంది, అవును పెద్ద మేడం ఏది, జ్యోత్స్న ఏది,
తెలీదురా, కనిపించట్లేదు. నాకు తెలిసి అది ఇంటికి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అనగానే ఇక కార్తీక్, మనకి చెప్పకుండా పెద్ద మేడం ఇంటికి ఎందుకు వెళ్తుంది పారు, ఒకసారి జోష్నకి ఫోన్ చేయి అని అనగానే ఇక పారిజాతం జోష్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ జోష్న ఫోను వాళ్ళ ఫ్రెండ్స్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. ఇక పారిజాతం కిందకొచ్చి జోష్న ఎక్కడుందని అడిగితే జోష్న ఇప్పటికి వరకు మాకు కనిపించలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంతలోకి కార్తీక్ అలాగే పారిజాతం, ఈ జోష్న మళ్ళీ కావాలని ఏదో చేస్తుందిరా, ఎక్కడెక్కడ ఉండుంటుంది అని చెప్పి ఇద్దరు కూడా జోష్న కోసం వెతుకుతూ ఉంటారు. కానీ జోష్న ఎక్కడా కనిపించదు. ఇక రాత్రి 1 గంట అవుతుంది. సుమిత్ర వాళ్ళు జోష్న గురించి కార్తిక్కి పారిజాతానికి ఫోన్ చేస్తారు. ఇప్పుడు అత్తకి కనుక జోష్న కనిపించట్లేదంటే టెన్షన్ పడుతుంది, ఏదో ఒకటి చెప్పి మనమే మేనేజ్ చేయాలి అని చెప్పేసి కార్తిక్ అలాగే పారిజాతం, ఇక అత్త ఇక్కడ పార్టీ అయ్యేలాగా లేదు, మేము ఉదయం వస్తాం అత్త. అదేంట్రా, ఇక్కడే ఉంటున్నాం, ప్రాబ్లం ఏమీ లేదు, పారు కూడా ఉంది కదా అని అంటాడు. ఇక దశరథ సరే జాగ్రత్త అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత జోష్న ఇక వెనక నుంచి, బావా ఈ రోజుతో నువ్వు నా సొంతం అయ్యావు, ఇక నువ్వు నా మెళ్ళో ఎలా 3 ముళ్ళు వేయవో నేను చూస్తానుగా, ఇప్పుడు కాసేపట్లో జరిగేది నువ్వు చూస్తే షాక్ అవుతావు బావా అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటూ ఇక మెల్లగా పైకి లేచి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే డోర్ ఓపెన్ అయినట్టు సౌండ్ వస్తుంది. దాంతో పారిజాతం అలాగే కార్తీక్ జోష్న పైనే ఉందని అందరూ అనడం విని పైకి వస్తారు. రాగానే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే మీడియా వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని చూసిన కార్తీక్, ఇదేంటి ఇక్కడ మీడియా వాళ్ళు ఎలా వచ్చారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ ఫ్రెండ్స్, కార్తీక్ నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ ఉంటే, నేను ఇక్కడ కాకపోతే ఎక్కడుంటాను, అయినా ఇక్కడికి మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు, జోష్న అన్నారు, మా జోష్నేది అని వెనకాలనే ఒక్కసారిగా లోపల ఉన్న జోష్న, నా జీవితం నాశనం అయిపోయింది, అనవసరంగా నేను ఈ పార్టీకి వచ్చినట్టున్నాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్నను చూసి కార్తీక్ పారిజాతం షాక్ అవుతారు. జోష్న మాత్రం కార్తీక్ని చూడదు. ఇక అక్కడున్న మీడియా వాళ్ళు, ప్రముఖ రెస్టారెంట్ CEO శివనారాయణ గారి మనవరాలు ఒక పార్టీలో తన ఫ్రెండ్స్తో తాగి తన జీవితాన్నే నాశనం చేసుకుంది అని అంటూ ఇక వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడే జోష్న బావా బావా అంటూ లేపుతూ ఉంటే కారుణ్యం ఒక్కసారిగా లేస్తాడు. కారుణ్యం చూసిన జోష్న షాక్ అయిపోతుంది. అంటే నేను నైట్ రూమ్లో ఉంది వీడితోనా అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ అలాగే పారిజాతం, అమ్మ పెద్ద మరదలా ఎంత పనిచేసావు, నన్నే ఇరికిద్దాం అనుకున్నావా అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటి నుంచి జోష్న కథలో కొత్త ట్విస్టులు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.